నిర్లక్ష్యం. మనకేమవుద్ది మనకేంట్లే నిర్లక్ష్యం ఒకటండి. అవేర్నెస్ లేకపోవడం అంటే అవగాహన లేకపోవడం, పూర్తిగా అవగాహన లేకపోవడం. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా సరే మనం చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, బతుకుతున్నాం అంతే. కానీ కొన్ని విషయాలపైన అసలు అవగాహన లేకపోవడం కూడా మన తప్పే. తెలిసిన విషయాలు కొంతమందికైనా చెప్పాలి, దాన్ని అవేర్నెస్ కలిగించడం అంటారు. ఇప్పుడు ఇంట్లో కుక్క అయినా సరే, వీధి కుక్క అయినా సరే, మనం పెంచుకున్న కుక్క అయినా సరే, దాంతో మనం క్లోజ్ గా మూవ్ అయ్యేటప్పుడు దానికి గోరు గాని పొన్ను గాని జస్ట్ గీసుకున్నా 6 hours లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించుకోండి. లేకపోతే చాలా చాలా డేంజర్. మీరు రీసెంట్ గా న్యూస్ లో చూసే ఉంటారు, కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ ఒక కుక్కను కాపాడుతుంటే ఆ కుక్క తన కరట్ వల్ల ఏమవుదో నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల 2 days లో ర్యాబిస్ వచ్చి చనిపోయాడు. అలాగే తెలుగు రాష్ట్రాలు ఈ మధ్యన చాలా మంది అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయారండి. కాబట్టి కుక్కలకు దూరంగా ఉండి ఫుడ్ పెట్టేటప్పుడు దూరంగా ఉండండి. కుక్కల వల్ల మేబీ ఒకవేళ ఎటువంటి గాయమైనా ఇమీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించుకోండి. బి కేర్ఫుల్. ప్రాణాలకి అత్యంత